కాంగ్రెస్ పార్టీ కరుడుగట్టిన కుటుంబ పాలన చేసుకుంటూ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి చేయడం లేదని బీజేపీ తమిళనాడు ఇన్ఛార్జి పొంగులెట్టి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధిని కళ్ళుండి చూడలేక చెవులుండి వినలేని పరిస్థితిలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 64 లక్షల మంది రైతులుంటే కేవలం 11 లక్షల మందికి రుణమాఫీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే తక్షణమే రైతులందరికీ రుణమాఫీ చేయాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. అమరవీరులు సాక్షిగా, అమరవీరులు చేసిన త్యాగం సాక్షిగా నియామకాలు, నిధులు, నీళ్లు పేరుతో అనేక మంది 6 దశాబ్దాల పోరాటం పునాదుల పైన వచ్చినటువంటి తెలంగాణ ఈ రోజు ఆనాడు కేసీఆర్ ఫస్ట్ పట్టిస్తే అప్పుల తెలంగాణ చేసి 7 లక్షల కోట్ల అప్పుల పాలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి దానికంటే మించి ఈ రోజు నేను ఇంతకు ముందు చెప్పినటువంటి మాయమాటలతో, మాయాజాలంతో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి పరిస్థితి. అనేక రకాలుగా 420 హామీలు, 6 గ్యారెంటీలు, కర్ణాటకలో 5 గ్యారెంటీలు, ఇక్కడ 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు రైతు ముసుగులో, రైతు భరోసా పేరుతో, రుణమాఫీ పేరుతో వాళ్ళు చేస్తున్న సంబరాలు చూస్తే వాస్తవాలన్నీ కూడా వ్యక్తులు చెప్పడం జరిగింది, వక్తలు చెప్పడం జరిగింది. సిద్ధారెడ్డి గారు చెప్పారు 64 లక్షల పైన రైతులుంటే 64,90,000 మంది పైన రైతు ఖాతాలుంటే ఈ రోజు 11 లక్షల మందికే ₹1,00,000 రుణం మాఫీ చేసే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ చేసిన సర్వే ప్రకారం ₹1,00,000 లోపు 19 లక్షల అకౌంట్ రుణమాఫీ చేయాలి. 2 లక్షలు చేస్తామని చెప్తున్నారు. ఇవాళ మాయ చేసి ఇవాళ వారు చెప్పే కిసాన్ మోర్చా ప్రవేశపెట్టిన తీర్మానం పూర్తిగా సమర్థిస్తూ ఈ రోజు